హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ banvika Telugu vlogs. ఈరోజు రెసిపీ ఏంటంటే ఉల్లి కారం దోశ అండి. ఈ ఉల్లి కారం దోశని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట హోటల్స్లో అట్లా తింటూ ఉంటాం కదా, దాన్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం పప్పుల పొడి తయారు చేసుకున్నాం. ఈ పప్పుల పొడి కోసము 1 కప్పు పుట్నాలు అయితే తీసుకున్నాను. దీనిలోకి ఉప్పు, కారము, జీలకర్ర వేసుకున్నాను. ఇవి 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇందులోనే 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ లాగా చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం దీన్ని దోశలోకైనా వేసుకోవచ్చు, ఏదైనా కర్రీస్లోకి, ఫ్రై కర్రీస్లో పొడి కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లి కారం చేసుకుందాం. ఇది నేను 2 మెంబర్స్ కోసం చేస్తున్నాను, అందుకని 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు కనుక ఎక్కువ మెంబర్స్ ఉన్నట్లయితే ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్కటి సరిపోతుందని నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పప్పుల పొడి వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడినంత ఉప్పు, కారము, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. చూడండి, ఇట్లా వేసుకున్న దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇంకా ఆలస్యం ఎందుకు, దోశ వేసేద్దాము. దోశ వేయడానికి దోశ బ్యాటర్ కావాలి కదా. ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ రెడీగా పెట్టుకున్నాను. దోశ బ్యాటర్, ఉల్లి కారం, పుట్నాల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ వేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకున్నాను. దోశ పెనం హీట్ అయిన తర్వాత దీని మీద దోశ వేద్దాం. ఒక దోశ అయితే వేసాను అనమాట. దీని మీద ఉల్లి కారం వేద్దాము. స్పూన్తో వేసుకొని దీన్ని దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చేద్దాము. ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద పుట్నాల పొడి కొంచెం చల్లుకుందాము. ఈ పుట్నాల పొడి అనేది ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కాకపోతే వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇలా వేసుకొని ట్రై చేయండి ఒకసారి. కొంచెం ఆయిల్ వేసి దోశనైతే బాగా ఎర్రగా వేయించుకుందాము. రెండో దోశ కూడా వేస్తున్నాను. ఇట్లాగా దోశ వేసిన తర్వాత దీని మీద కూడా ఉల్లి కారం అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఈ ఉల్లి కారం అనేది. కొంతమంది స్పైసీగా కావాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఎక్కువ స్పైసీనెస్ కోసము ఉల్లి కారం అనేది ఎక్కువ వేస్తున్నాను అనమాట. దీని మీద కూడా పుట్నాల పొడి అయితే చల్లుతున్నాను. మీరు కొత్తిమీర, కరివేపాకు అవైలబిలిటీ ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి. నాకు ప్రజెంట్ ఇంట్లో అవైలబిలిటీ లేదని నేను ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే ఉల్లి కారం దోశ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే దోశ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ వేసి తర్వాత బాగా వేగనిచ్చాను కదా, దీన్ని బాగా ఎర్రగా రోస్ట్ అయింది. చూడండి, భలే వచ్చింది దోశ అయితే. ఉల్లి కారం దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏ చట్నీలోకైనా తీసుకోవచ్చు, పల్లి చట్నీ అయినా ఏదైనా. నేనైతే ఆవకాయతో తింటున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.